నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఎయిడ్స్ వ్యాధి పట్ల పూర్తి అవగాహన కల్పించి వ్యాధిని నివారించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అన్నారు. క్రమశిక్షణ జీవితమే ఎయిడ్స్ వ్యాధి రక్షణకి ఏకైక మార్గమని, వ్యాధి బారిన పడిన వారి పట్ల వివక్షత చూపకుండా మనోధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ, వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం మొగల్రాజ్పురం సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన HIV అండ్ STI అవగాహనలో భాగంగా మీకు తెలుసా ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ ను జిల్లా కలెక్టర్ జి సృజన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశల వారీగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాల ద్వారా ఎయిడ్స్ మహమ్మారి భూతం అనే భయం పోగొట్టి ప్రజల్లో ధైర్యం కల్పించడం ద్వారా వ్యాధిగ్రస్తుల కేసుల సంఖ్యను దాదాపు 86% తగ్గించడం జరిగిందని తెలియజేశారు. నేటి మీకు తెలుసా క్యాంపెయిన్ ద్వారా ఎయిడ్స్ వ్యాధి ఏ విధంగా వ్యాప్తిస్తుంది, నివారణ మార్గాలు, వ్యాధి పరీక్షలు నిర్వహించుకోవటం, వైద్య సేవలు పొందటం, కాండం వాడటం, వ్యాధి నివారణపై చర్చాగోష్ఠులు నిర్వహించడం, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా ఉండటం, టోల్ ఫ్రీ నంబర్ 1097 ద్వారా సహకారం పొందటం, వైరల్ లోడ్ తగ్గించడం వంటి అంశాలను మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక ప్రచార పద్ధతుల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో ముఖ్యంగా ప్రజలు క్రమశిక్షణ జీవితాన్ని పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. చెడు వ్యసనాలు, విచ్చలవిడి శృంగారానికి పాల్పడటం వంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమమైన మార్గమని జిల్లా కలెక్టర్ జి సృజన తెలిపారు. భాగంగా మొదటి వారం రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ప్రివెన్షన్ స్ట్రాటజీస్ గురించి తెలుసుకుంటాము. రెండో వారం మిత్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్, HIV ఎలా వస్తుంది, ఎలా రాదు అనేది తెలుసుకుంటాము. మూడో వారం రిస్క్ పర్సెప్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ సర్వీసెస్ గురించి తెలుసుకుంటాము. నాలుగో వారం ప్రమోషన్ ఆఫ్ నేషనల్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్, ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 గురించి తెలుసుకుంటాము. ఐదో వారం కండోమ్ ప్రమోషన్ అండ్ సేఫ్ సెక్షువల్ బిహేవియర్ గురించి తెలుసుకుంటాము. ఆరో వారం STI ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుంటాము. ఎందుకంటే STI ఉన్న వ్యక్తులకు, STI రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తులకు HIV సోకే అవకాశం 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది కనుక ముందు STIని ప్రివెంట్ చేస్తే HIV సోకే అవకాశం తగ్గుతుంది కనుక ముందు STI ప్రివెన్షన్ గురించి తెలుసుకుంటాము. తర్వాత అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ డ్రగ్స్ ఆర్ సబ్స్టెన్స్ అబ్యూస్ ఉన్నప్పుడు సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ మర్చిపోతారేమో, దానివలన HIV ట్రాన్స్మిషన్ అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక సబ్స్టెన్స్ అబ్యూస్ గురించి 7వ వారం తెలుసుకుంటాము. HIV సోకిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదన్న విషయాన్ని, స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్ గురించి 8వ వారం మనం ప్రచారం చేస్తాము. అండ్ ఇప్పుడు దీనిలో భాగంగా మనం కొంత ఐస్ మెటీరియల్ లాంచ్ చేస్తున్నాము. దాన్ని లాంచ్ చేయవలసిందిగా వేదికను అలంకరించిన వాళ్ళందరినీ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు జిల్లా కలెక్టర్ గారు సృజన మేడం, IAS గారికి, మరియు APSACS అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సరస్వతి గారికి, మిగతా జాయింట్ డైరెక్టర్స్కి, అందరూ వచ్చిన మిగతా పెద్దలు పిల్లలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశము, మనకి ప్రతి సంవత్సరం కూడా NHF సర్వే అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. ఈ సర్వేలో భాగంగా రీసెంట్గా దేశంలో చేసిన సర్వేలో యువతలో, ముఖ్యంగా ఆడవాళ్ళలో HIV ఎయిడ్స్ గురించి అవగాహన 23% ఉంది, 24% ఉంది సుమారుగా. అండ్ మగవారిలో అయితే ఇది 35% వరకు ఉంది అన్నది ఒకటి తెలియడం జరిగింది. దీంతో నేషనల్ ఎయిడ్స్ ఆర్గనైజేషన్ వారు ఈ వ్యవహారాన్ని కాస్త ముఖ్యంగా తీసుకొని దీనిని 2 నెలల పాటు అవగాహన కార్యక్రమాలు దేశమంతా మొదలు పెడదామని, అది కూడా ముఖ్యంగా యువతి యువకుల్లో అవగాహన పెంచితే HIV యొక్క ఇన్సిడెన్స్ అనేది తగ్గుతుంది, HIV ప్రివలెన్స్ తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మొదలు పెట్టడం జరిగింది. మనకి అందరికీ కూడా తెలుసు, NACP 5 అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాంలో ఫేజ్ 1 నుంచి రకరకాల ఇనిషియల్ ఫేజ్ నుంచి ఇప్పటికీ ఫేజ్ 5కు మనం రావడం జరిగింది.
ఈ ఫేజ్ 5లో చూసుకుంటే రకరకాల హడ్డిల్స్ని దాటుకుంటూ భారత ప్రభుత్వం వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ద్వారా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ ఎయిడ్స్ యొక్క నివారణ కోసం రకరకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక 20 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఈరోజు మన రాష్ట్రంలో ఎయిడ్స్ యొక్క వ్యాప్తి కానీ, నివారణ కానీ, దానికి ఉన్న ఫెసిలిటీస్, వాళ్ళకు వ్యాధిగ్రస్తులకు ఉన్న ఫెసిలిటీస్ కానీ చాలా వరకు అంటే కొన్ని వందల రెట్లు పెరిగాయని చెప్పొచ్చు. ఎందుకంటే 2004లో మన యాక్ట్ మొదలుపెట్టినప్పుడు ఒక్క సెంటర్ ఉండేది. ఈరోజు చూసుకుంటే 59 సెంటర్లు ఉన్నాయి. అలానే చాలా కొద్దిగా నిర్ధారణ కేంద్రాలు ఉండేవి. ఈరోజు చూసుకుంటే 213 నిర్ధారణ కేంద్రాలు మన గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి. అదేవిధంగా ఒకప్పుడు వైరల్ లోడ్ టెస్టులు చేయడానికి ఒక్క సెంటర్ కూడా మనకు ఉండేది కాదు. అట్లాంటిది ఈరోజు మన దగ్గర మన రాష్ట్రంలో 10 వైరల్ లోడ్ సెంటర్స్, ప్రతి ఓల్డ్ మెడికల్ కాలేజ్ అన్నింటిలో కూడా వైరల్ లోడ్ సెంటర్స్ పెట్టి అన్ని వైరల్ లోడ్ సెంటర్స్ కూడా NABL అక్రిడిటెడ్ ల్యాబ్స్గా తీర్చిదిద్దడం జరిగింది. ఇలా రకరకాల కార్యక్రమాల్లో ఈరోజు స్లోగన్లో మీకు తెలుసా అనే ఒక కార్యక్రమం మనం తీసుకోవడం. మీకు తెలుసా HIV ఎలా వస్తుందో, మీకు తెలుసా HIV ఎలా రాదో, మీకు తెలుసా HIVకి మందులు ఉన్నాయని, మీకు తెలుసా HIV. చాలా ముఖ్యమైన విషయం. కేవలం అవగాహనతో మాత్రమే దీన్ని నివృత్తి చేయగలిగిన అంశం ఇది. ఒక 10-15 ఏళ్ల క్రితం ఎయిడ్స్ అంటేనే ఒక మహమ్మారిగా, ఇప్పటికీ మహమ్మారి అయినప్పటికీ ఆ రోజున ఉన్న భయం, ఆ రోజున ఉన్న వ్యాప్తి ఈ రోజు నాటికి తగ్గింది అనడంలో ఎటువంటి అనుమానము లేదు. దానికి ప్రధానమైన కారణం అవగాహన కల్పించడమే. ఎయిడ్స్ అంటే ఒక భూతంలాగా, ఎయిడ్స్ వచ్చిన వారిని వివక్షతో చూస్తూ, అవగాహన లోపం వల్ల భయపడిన రోజుల నుంచి అవగాహన పెంచుకుంటూ, తెలుసుకోవడానికి అవసరమైన మెటీరియల్ అంతా అవైలబుల్గా ఉంచుకుంటూ, ఆ వ్యాప్తికి తగ్గించడం కోసం ఏపీ శాక్స్ వారు కానీ నాకో ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలు ఎప్పటికీ మర్చిపోవటానికి వీల్లేదు. ఇంతకుముందు మనందరికీ తెలుసు, చిన్నగా ఉన్నప్పుడు పులిరాజాకి ఎయిడ్స్ వచ్చిందా అనే ఒక ఫేమస్ ట్యాగ్ లైన్తో మనం ఈ ప్రచారాన్ని చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అది చాలా ఒక గేమ్ చేంజర్గా పనిచేసింది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ముందుగా ఎయిడ్స్ అనేది ఇప్పటికీ కూడా, ఈ రోజున కూడా ఒక క్యూర్ లేని జబ్బు అనే విషయం మనందరికీ తెలుసు. కేవలం నివారణ, నియంత్రణ మాత్రమే ఈ రోజునకు కూడా మన ముందుండే సమాధానాలు. దానికోసమే అందులో భాగంగానే ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ మనందరం అలవర్చుకోవడం కోసం ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురావాలి. స్పెషలీ చిన్న వయసులో ఉండేవాళ్ళు, అడాలసెంట్స్లో ఉండేవాళ్ళు, చాలా సులభంగా ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యేవాళ్ళు, అంటే ఒక ఇంప్రెషనబుల్ మైండ్ ఉండే ఏజ్లో ఉండేవాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వ్యాప్తి అనేది అక్కడి నుంచే ఎక్కువగా ఉంటుంది. అందుకనే పిల్లలకి, స్పెషలీ అడాలసెంట్స్ నుంచి కూడా ఈ రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్, నాట్ హ్యావింగ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, డ్రగ్ అబ్యూస్కి వాడే నీడిల్స్ కానీ ఇలాంటివన్నిటి మీద కూడా జాగ్రత్త, అంటే ఒక పర్సనల్ హైజీన్కి సంబంధించిన విషయాన్ని పర్సనల్ లెవెల్లో ప్రచారం చేస్తూ, అదేవిధంగా ఈ కామన్ ఈ హాస్పిటల్స్లో వాటిల్లో కూడా చాలా SOPs మనం చూస్తుండగానే కళ్ళెదురుగానే మార్పు చెందాయి. ఇంజెక్షన్ ఒకరికి వేసింది ఇంకొకరికి వేయకూడదని, ఒకరికి వాడిన హైజీన్ మెటీరియల్ ఇంకొకరికి వాడకూడదని, మన కళ్ళెదురుగానే 20-30 ఏళ్లలోనే చాలా మార్పు వ్యవస్థల్లోనూ వ్యక్తిగతంగానూ మనము అలవర్చుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కేవలం ఈ అవగాహన మాత్రమే ఈరోజు ఈ తగ్గుదలకి కారణం. అండ్ ఈ అవగాహన పెంచటం, ఇంకా వ్యాప్తి చేయటం మాత్రమే పూర్తిగా నివారించడానికి, అరికట్టడానికి మన ముందు ఉండే ఆయుధం. సో దాంట్లో భాగంగానే ఇటువంటి ర్యాలీసు మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్, నేను అన్నట్టు మన బాడీ పట్ల, మన కుటుంబం పట్ల జాగ్రత్త ముందు మనకుంటేనే బయట వాళ్ళకి ఉందా లేదా అని ప్రశ్నించే హక్కు, అధికారం మనకి వస్తుంది. వీ షుడ్ బి రెస్పాన్సిబుల్ టువర్డ్స్ అవర్ ఓన్ బాడీ ఫస్ట్, రెస్పెక్ట్ అవర్ ఓన్ బాడీ ఫస్ట్. దానివల్లనే మన దగ్గరికి
చాలా రోగాలు జబ్బులు రాకుండా నివారణ చేసిన వాళ్ళంగా ముందుగా మనమే ఉండాలి. మన దగ్గరికి ఏదైనా రాకుండా ఉండాలంటే, ఒక ప్రమాదమో వ్యాధో ఏవైనా రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా ముందు మనకు ఉండాలి. సో ఒక ఇండివిజువల్ లెవెల్లో ఉండే ఆ రెస్పాన్సిబిలిటీ, ఒక ఇన్స్టిట్యూషన్ లెవెల్లో ఉండే రెస్పాన్సిబిలిటీ ఈ విధమైన ర్యాలీస్ ద్వారా, అవగాహన కార్యక్రమాల ద్వారా, సేఫ్ హైజీన్ ప్రాక్టీసెస్ ద్వారా, మందులు సరఫరా చేయడం ద్వారా ఒక వ్యవస్థ అంటే ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఎలాగూ చేస్తూనే ఉంటాం. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ రెండూ పనిచేసినప్పుడే ఇటువంటి వ్యాధి లేని మందు లేని వ్యాధుల నివారణ చేయటానికి మనకి వీలవుతుంది. అందరూ కూడా అందులో భాగస్వామ్యం అవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే ఇక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మనం ఆల్రెడీ 5th phase ఆఫ్ కంట్రోల్కి వచ్చాం. అంటే చాలా దూరం ప్రయాణం చేసాం ఆల్రెడీ. మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోన్. అసలు ఎయిడ్స్ అనే వాళ్ళని ముట్టుకోకూడదు, అసలు ఈ రూమ్లోకి రానివ్వకూడదు అనే రోజులు కూడా చూసాం. భయం, అది భయం. ఎందుకంటే అది ఏమిటో తెలియదు, అది ఎలా స్ప్రెడ్ అవుతుందో తెలియదు, అది అంటువ్యాధిలాగా మనం ముట్టుకుంటే స్ప్రెడ్ అవుతుంది అనే రోజులు చాలా కాలం క్రితం ఏమీ లేవు. 10-15 ఏళ్ల క్రితం కూడా ఉన్నాయి. ఈ రోజుకు కూడా కొంతమందిలో ఆ భయం ఉంది. అయినా వీ హ్యావ్ క్రాస్డ్ అ లాట్ ఆఫ్ బ్రిడ్జెస్ టు రీచ్ హియర్. అంత భయపడాల్సిన అవసరం లేదు. వ్యాధి వాళ్ళ ఇర్రెస్పాన్సిబిలిటీ వల్లనో, వాళ్ళకు తెలియకతనం వల్లనో, లేదా వాళ్ళకి తెలియకుండానే కొన్ని సందర్భాల్లో ఆ వ్యాధి సోకిన వాళ్ళని వివక్ష చూపించకూడదు. వాళ్ళు ఆల్రెడీ బాధలో ఉన్నారు, వాళ్ళని ఇంకా మానసిక వ్యధకి మనం గురి చేయకూడదు అనే అవగాహన ఈరోజు చాలా మందిలో వచ్చింది. సో దానికోసం చాలా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, అంటే ఒక 20-25 ఇయర్స్గా గత 4 phases చాలా కార్యక్రమాలు చేశాం. మనము దీన్ని పూర్తిగా అరికట్టడానికి, అంటే ఏ పోలియో లాగానో ఇంతకుముందు ఉండే ఎన్నో రకాల వ్యాధుల్ని మనం ఏ విధంగా అరికట్టగలిగామో, ఎయిడ్స్ని కూడా అరికట్టగలగడానికి ఇంకా లాస్ట్ ఫ్యూ స్టెప్స్ మిగిలి ఉన్నాయి. దాంట్లో మళ్ళీ కూడా ఎంతసేపు అయినా కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ గ్యాప్ని పూడ్చుకోవడమే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇందాక పిల్లలు ప్రచారం చేసిన, అంటే ఈరోజు యువతకి దగ్గర చేయడానికి సాధనాలు. సో ద మోడ్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఆర్ చేంజింగ్ అండ్ దిస్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం చెప్పిన పద్ధతుల్లో ఈరోజు చెప్పి ఉపయోగం లేదు. బికాస్ 10 సంవత్సరాల క్రితం ఎయిడ్స్ అంటేనే ఏమిటో తెలియని రోజుల్లో ఎయిడ్స్ గురించి చెప్పడానికి ఉండే కమ్యూనికేషన్ ఉండేది. ఇప్పుడు ఎయిడ్స్ అంటే ఏమిటో తెలుసు, ఎలా స్ప్రెడ్ అవుతుందో తెలుస్తూ, ఎలా అరికట్టాలో తెలుసు. దాన్ని ఇంకా ప్రజలకి దగ్గరగా తీసుకెళ్ళటం, ఇంకా విస్తృతపరచడం అనేది. సో ద కమ్యూనికేషన్ హ్యాస్ చేంజ్డ్. సో మారుతున్న కమ్యూనికేషన్స్ని బట్టి మన మోడ్స్ కూడా మారుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా అందరూ అలవర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమంలో, అంటే మన సమాజానికి చాలా ముఖ్యమైన ఆరోగ్యం, దాంట్లో ఉండే వేరియస్ విషయాల్లో పర్సనల్గా, అంటే ఒక ఇండివిజువల్ లెవెల్లో చేయాల్సిన మార్పుకి సంబంధించిన విషయం ఈ ఎయిడ్స్ని, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకోవటం అంటే పర్సనల్ హైజీన్కి సంబంధించిన విషయం అది. సో చాలా ఎక్కువగా there is a part which is to do with institutions also, with drugs also, but majority of it, if you see the percentages, majority of it is at an individual level. So అది ఖచ్చితంగా మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు తెలిసిన విషయాన్ని ఒక 10 మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో మీరందరూ కూడా భాగస్వామ్యం అయి నన్ను కూడా ఒక భాగస్వామిని అయ్యేందుకు పిలిచినందుకు, గౌరవించినందుకు హెల్త్ డిపార్ట్మెంట్కి, ఏపీ శాక్స్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చేసిన మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిరు జ్ఞాపికని ఏడీ మేడం గారి చేతుల మీదుగా అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిన